is an international commercial contract. Correct. ఇంటర్నేషనల్ కమర్షియల్ కాంట్రాక్ట్ ఉట్టి ప్రైవేట్ పార్టీస్ మధ్యలోనే ఉండాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఆల్సో కెన్ ఎంటర్ ఇంటూ ఇంటర్నేషనల్ కమర్షియల్ కాంట్రాక్ట్స్. సో ఆ ఇంటర్నేషనల్ కమర్షియల్ కాంట్రాక్ట్ లా ఇప్పుడు అంటే నాకున్న కొంచెం అంటే మీరు పిలిచినప్పటి నుంచి నేను కొద్ది గొప్ప ఇన్ఫర్మేషన్ ఇది చేసుకున్నాను. సెక్షన్ 13 ఆఫ్ పీసీ యాక్ట్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ A and B ని ఇంక్లూడ్ చేసిండ్రు. అండ్ FIR లో సెక్షన్ 409 ఆఫ్ ఐపీసీ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు, అంటే ఇప్పుడు అది FIR వచ్చిన తర్వాత తెలుస్తుంది. అండ్ 120B చేసి 120B కాన్స్పిరసీ మరి అది ఎట్లా వచ్చింది తెలియదు. 120B కాన్స్పిరసీ వీళ్ళు ఏమంటున్నారంటే కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి అందరూ కలిసి గుమ్మిగూడి బాగా తలలు పండేలాగా కాన్స్పైర్ చేసిన ఇది అని అంటున్నారు. 120B బిఎన్ఎస్ అయినా ఐపీసీ అయినా ఒకటే. కానీ 409 ఐపీసీ ఎక్కడి నుంచి వస్తుందండి? ఎందుకంటే జనవరిలో అరవింద్ కుమార్ కి అగేన్స్ట్ మెమో ఇష్యూ చేసినంత మాత్రాన 409 ఐపీసీ is absolutely not applicable. మనం ఐపీసీ కాలంలోనే లేము. ఎనీ విచ్ వేస్ వీళ్ళు ఎట్లా ప్రూవ్ చేసుకుంటారో అది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ has to be under the whatever ఇప్పుడు ఏసీబీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది, అది ఓకే, మీరు అన్న పాయింట్ ఓకే. సెక్షన్ ఏంటి ఎందుకు పెట్టారనేది ఏసీబీ హ్యాస్ టు ప్రూవ్. కానీ ఇందులో క్రక్స్ ఆఫ్ ది కేసు ఏంటి? కరప్షన్ జరిగింది అనేది. జరిగిందో లేదో జరిగింది వాళ్ళ ఆరోపణ అండి, ప్రభుత్వ ఆరోపణ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వ ఆరోపణ, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అంటామా? తెలంగాణ ప్రభుత్వం ఆరోపణ చెప్పాలి కదా. జరిగింది 13B మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాపర్టీ, ఇంకా డిస్ప్రపోర్షనేట్ అక్యూములేషన్ ఆఫ్ వెల్త్ అంటుండ్రు. సో ఇక్కడ ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ పోయినప్పుడు కరప్షన్ ఎక్కడ జరిగింది? దాంతో పాటు ఇంకేమన్నా డైవర్జన్ అయిందా? గవర్నమెంట్ చెప్పాలి. డైవర్జన్ ఇప్పుడు 46 కోట్లు లేకపోతే 55 కోట్లు ఎక్కడికి వెళ్ళినాయి? ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ కి వెళ్ళినాయా? లేకపోతే మధ్యలో ఇంకేదైనా ప్రైవేట్ అకౌంట్ లకు పోయినాయా? లేకపోతే ఇంకో రకంగా హవాలా ట్రాన్సాక్షన్ ఏమన్నా అయిందా? కరప్షన్ చూపెట్టడానికి. ఎందుకంటే అక్యూములేషన్ ఆఫ్ వెల్త్. రచనారెడ్డి గారు మనీ ట్రయల్ ఎట్లా జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తుంది. వీళ్ళు ఈ కేసుని 2-3 నెలల నుంచే గవర్నమెంట్ ఆర్ ఏసీబీ పోలీస్ ఇది చేస్తూనే చివరికి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది పర్మిషన్ కోసం. పీసీ యాక్ట్ కింద వారు పర్మిషన్ ఇచ్చారు, ఆ కేసు పెట్టడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్ జరగాలి. ఇంకా ఆయన కేటీఆర్ గారికి నోటీస్ ఇచ్చి పిలుస్తారా ఏంటి? ఇప్పుడు మీరు చెప్పే మనీ ట్రయల్ కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫేజ్ కదా. అయితే ప్రైమరీగా మనకు ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం సిఎస్ గారు లెటర్ రాయడం కానీ లేకపోతే ఏసీబీ చేసిన ఇది కానీ చూస్తే కరప్షన్ జరిగే ఛాన్స్ ఎంతవరకు ఉంది అనేది ఒక పాయింట్ చాలా ఇదిగా. ఇంకోటి రెండోది ప్రొసీజరల్ ల్యాప్సెస్ అంటే క్యాబినెట్ అప్రూవల్ లేదు. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, సీఎం గారు నోటీసులో పెట్టాము, ఇది చేస్తున్నామని అని చెప్తున్నారు. But there was no cabinet approval for this. And also, sir, cabinet. Can I speak, sir? Yeah, please. The questions I'll speak. Yeah, please. So cabinet approval లేదని మీరు ఎక్కడ ప్రూవ్ చేస్తున్నారు? ఎందుకంటే ద క్యాబినెట్ అప్రూవల్ ఉన్నా లేకున్నా హీ వాస్ పార్ట్ ఆఫ్ ద క్యాబినెట్ అండ్ ఆల్మోస్ట్ డి ఫ్యాక్టో సెకండ్. కేసీఆర్ గారు అవినీతి చేశారా లేదా అనే తర్వాత గానీ ఒక క్యాబినెట్ మినిస్టర్ అయినంత మాత్రాన క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఏదైనా చేసేస్తా అంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అదే అంటున్నా సార్, ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఆర్ దే కరప్షన్? అది గవర్నమెంట్ ప్రూవ్ చేయాలి కదా. అది గవర్నమెంట్ ప్రూవ్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ నుంచి రావాలి. అది అంటున్నా. ఇక్కడ వెంకటకృష్ణ గారు నేను అదే చెప్పాలనుకుంటున్నా. ప్రైమా ఫేషియా కేసు కనపడడం లేదు. ఎట్లా ప్రూవ్ చేస్తారు? కరప్షన్ ఉన్నట్టు ప్రైమా ఫేషియా కేసు చూపెట్టాలి సార్, ప్రొసీజరల్ ల్యాప్సెస్ కాదు. సరే ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉల్లంఘించారంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉల్లంఘించడానికి రెవెన్యూ రికవరీ
యాక్ట్ కింద మీరు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వీళ్ళ దగ్గర నుంచి మీరు వాళ్ళ ఫైన్ తీసుకోండి. కరప్షన్ ఎలా చూపెడుతుంది అది ముఖ్యం సార్. కరప్షన్ హౌ ఇస్ దిస్ గవర్నమెంట్ గోయింగ్ టు షో? ఇక్కడ మీరు అన్నారు కాబట్టి కరప్షన్ ఎలా చూపిస్తుంది అనే దానికి హియర్ దర్ ఇస్ అ క్రూషియల్ పాయింట్ ఈస్ దేర్. అదేంటి, కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు విడుదల చేసిన ఐఏఎస్ అరవింద్ కుమార్. దర్ ఇస్ నో క్యాబినెట్